హలో ఇన్వెస్టర్స్, నా పేరు మోహన్. మీరు చూసిన ట్రేడ్ తెలుగు ఛానల్. ఇవాళ మనం మాధవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ గురించి స్టాక్ అనాలిసిస్ చేయబోతుంది. అలాగే మనం ఈ స్టాక్ ని కొనొచ్చా కొనకూడదు అనేది కూడా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కంపెనీ బిజినెస్ కానీ చూసుకుంటే ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ ఈ 3 వేరియంట్ బిజినెస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కంపెనీ స్టార్ట్ అయింది వచ్చి 2010 లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ కంపెనీ ఎక్స్పీరియన్స్ కానీ చూసుకుంటే 30 years దాకా ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళ బిజినెస్ కానీ చూసుకుంటే ఎనర్జీ పరంగా చూసుకుంటే సోలార్ రూఫ్ టాప్స్ అనేది వీళ్ళు బిల్డ్ చేస్తారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చూసుకుంటే రోడ్స్, రైల్వే ట్రాక్స్ అండ్ రైల్వే బ్రిడ్జెస్ ని బిల్డ్ చేస్తారు. రియల్ ఎస్టేట్ గానీ చూసుకుంటే గానీ టౌన్షిప్స్ ని నిర్మిస్తారు, హోమ్స్ ని బిల్డ్ చేస్తారు. ఈ కంపెనీ వీళ్ళకి ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ కానీ చూసుకుంటే సోలార్ ఎనర్జీలో వచ్చి 5 ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూసుకుంటే 12 ప్రాజెక్ట్స్ అనేది ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ గానీ చూసుకుంటే 1 ప్రాజెక్ట్ ఉంది. 2024 కల్లా వీళ్ళు కంప్లీట్ చేయబోతున్నారు. అలాగే ఈ కంపెనీ కానీ చూసుకుంటే బెంగళూరు ఎలంకలో టౌన్షిప్ అనేది వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే అది వర్కింగ్ లో ఉంది. ఓవరాల్ గా బిజినెస్ యాక్టివిటీ అయితే ఇది మాధవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ. కరెంట్ ప్రైస్ చూసుకుంటే 13.67 ఉంది. ఈ కంపెనీ రిటర్న్స్ కానీ చూసుకుంటే లాస్ట్ 5 years అనేది ఏమి ఇవ్వలేదు. అండ్ 3 years కానీ చూసుకుంటే 175% గా రిటర్న్స్ ఇచ్చింది. 1 year కానీ చూసుకుంటే 102.22% రిటర్న్స్ ఇచ్చింది. 1 month చూసుకుంటే 36.77% ఇచ్చింది. ఇయర్ టు డే చూసుకుంటే 15.85% రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఇక్కడ మెయిన్ గా గమనించాల్సింది ఏమంటే, ఇక్కడ నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చూసుకుంటే అరౌండ్ January 2 లో 7,278% గా ఉంది. ఇక్కడ నుంచి ప్రెసెంట్ ఇప్పుడు వరకు August 9th వరకు 9,166 దాకా పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెరిగింది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్రోత్ అప్ అనేది ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 25.5% గా పెరిగింది అరౌండ్ ఇన్ బిట్వీన్ 8 months లో. ఇంకా స్టాక్ కూడా చూసుకుంటే అరౌండ్ January 2 లో 12.37 నుంచి ఇక్కడ చూసుకుంటే 12.43 రూపీస్ వరకు ఉంది. 13.67 వరకు ఉంది. అంటే ఈక్వల్ 8 months లో ఇది 10.42% గా పెరిగింది. చాలా గుడ్ గానే పెరిగింది. ఓవరాల్ గా రిటర్న్స్ అనేది మంచిగానే ఇచ్చింది. పీఈ కానీ చూసుకుంటే 16.59 ఉంది. సెక్టర్ పీ చూసుకుంటే 21.71 ఉంది. పీబీ చూసుకుంటే 1.78. డివిడెండ్ ఎలైడ్ అనేది ఏమి ఇవ్వట్లేదు. ఆర్ఓఐ చూసుకుంటే 20.36% గా ఉంది. ఈ కంపెనీ 52 weeks రేంజ్ గా చూసుకుంటే హై వచ్చి 16.06 వరకు వెళ్ళింది. అలాగే లో అని చూసుకుంటే ఇన్ బిట్వీన్ 1 year లో 5.54 వరకు వెళ్ళింది. ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ పీక్ లో మనం బై చేయకన్నా లోయెస్ట్ పీక్ లో బై చేసి హైయెస్ట్ దాంట్లో ప్రాఫిట్ తీసుకోవడం బెటర్ గా ఉంటుంది. ఈ స్టాక్ లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే గుడ్ గానే ఉంది వాల్యూ. మనం ఇప్పుడు బై చేసుకున్నా ఫర్దర్ గా నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్తాను. ఓవరాల్ గా ఇంకోటి చెప్పాలి మీకు, ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ గానీ చూసుకోండి 335 crores దాకా ఉంది. ఈ కంపెనీకి రెవెన్యూ చూసుకోండి సివిల్ అండ్ ఈపీసీ కాంట్రాక్ట్ మీద 71.24% ఉంది. టోల్ కలెక్షన్ వచ్చి 0.9% గా టోల్ కలెక్షన్ చేసింది. ఇంకా సోలార్ పవర్ చూసుకుంటే 0.67% గా ఉంది. ఇంకా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ 0.43% గా ఉంది. ఇంకా అదర్స్ చూసుకుంటే 26.76% గా ఉంది. ఈ కంపెనీ పిఎస్ తో పోలిస్తే ఈ మాధవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పిఈ చూసుకుంటే 16.59 లో అట్రాక్టివ్ గా ఉంది. ఇంకా ఆర్ఓఐసి చూసుకుంటే రిటర్న్ ఆన్ కెపాసిటీ ఎంప్లాయిడ్ 22.14 దాకా ఉంది. ఇక్కడ డి చూసుకుంటే 1.24 ఉంది. ఫర్దర్ గా చూసుకుంటే హైయెస్ట్ వీళ్ళకి ఆర్ఓసి అనేది అజీ ఇన్ఫ్రా చూసుకుంటే 29% ఉంది. రిమైనింగ్ చూసుకుంటే ఇన్నోవేటర్స్ చూసుకుంటే మార్కెట్ క్యాపిటల్ హై ఉంది కాబట్టి 397 crores ఉంది. ఓవరాల్ గా దీనికి పిఈ అనేది చాలా బాగుంది. ఈ కంపెనీ మాధవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ చూసుకుంటే 3.3 billion రూపీస్ గా వీళ్ళకి ప్రాజెక్ట్ అనేది వచ్చింది April 24, 2024 లో. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకోండి ఈ 2024 లోనే March 4th, 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో రైల్వే బ్రిడ్జ్ అనేది కాంట్రాక్ట్ అనేది వీళ్ళకి వచ్చింది. ప్రీవియస్ తో పోలిసే వీళ్ళ రిజల్ట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. కొద్దిగా తగ్గింది బట్ ఓకే గుడ్ గానే ఉంది వీళ్ళ రిజల్ట్స్ అనేవి. క్వార్టర్ రిజల్ట్స్ కానీ June 2024 లో చూసుకుంటే వీళ్ళ సేల్స్ కూడా 67 crores దాకా పెరిగింది. ప్రీవియస్ క్వార్టర్లతో పోలిసే ఈ సేల్స్ క్వార్టర్ తగ్గింది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ కానీ చూసుకుంటే అరౌండ్ లాస్ట్ క్వార్టర్లతో పోస్తే ఈ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది. 6.80 lakhs దాకా పెరిగింది. అది ప్లస్ పాయింట్. ఇంకోటి చూసుకుంటే ఆపరేటింగ్ మార్జిన్ చూసుకుంటే అరౌండ్ లాస్ట్ 6.9% ఉంటే అది 2% గా పెరిగింది. 24.35% దాకా ఉంది. ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే ఇయర్లీది కంపెనీ లాస్ట్ ఇయర్ మంచి గెయిన్ చేసింది. 503 crores దాకా సేల్స్ గ్రోత్ జరిగితే అదే మార్చ్ లో మాత్రం 460 crores దాకా సేల్స్ గ్రోత్ జరిగింది. ఎక్స్పెన్సెస్ 402 crores దాకా ఉంది. ఇంకా ఆపరేటింగ్ మార్జిన్ చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ తగ్గింది. 13% గా ఉంది. ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి 24 crores పే చేశారు. ఇంకా ఇయర్ లో నెట్ ప్రాఫిట్ కానీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ 23 crores ప్రాఫిట్ అనేది ఉంది. ఈ కంపెనీ సిఏజార్ కానీ చూసుకుంటే 106% గా పెరిగింది. అలాగే కాంపోనెంట్ ప్రాఫిట్ కూడా చూసుకుంటే 49% ఉంది, మైనస్ లో ఉంది.
కాంపోనెంట్ సేల్స్ కూడా చూసుకుంటే 28% దాకా ఉంది. 1 year లో ఇలా ప్రాఫిట్ గ్రోత్ అనేది తగ్గింది కాబట్టి ఇలా మైనస్ లోకి వెళ్లారు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏమో 12% ఉంది. ఇంకా గెయిన్ గాని చూసుకుంటే ఈపీఎస్ గానీ ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ చూసుకుంటే 0.80 పైసా దాకా పెరిగింది. పర్లేదు, ఓకే, గుడ్ గానే ఉంది. ఇంకా మనకి మెయిన్ బ్యాలెన్స్ షీట్ కావాలి. బ్యాలెన్స్ షీట్ గాని చూసుకుంటే ఈక్విటీ క్యాపిటల్ ఏమో 27 crores యాజ్ యూజువల్ గా లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ ఇయర్ కూడా అంతే ఉంది. ఇంకా రిజర్వ్స్ మెయిన్ మనకి కంపెనీలో రిజర్వ్స్ మెయింటైన్ చేస్తున్నారు లేదని చూసుకుంటే అబ్సల్యూట్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. రిజర్వ్స్ అనేది వీళ్ళు పెంచుకుంటున్నారు ఇయర్లీ. లాస్ట్ ఇయర్ 140 ఉంటే ఇప్పుడు 162 crores అయింది. ఇంకా బారోయింగ్స్ ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ గానీ చూసుకుంటే 207 crores ఉంటే అది 153 crores దాకా వచ్చింది. డెట్ అనేది లోగా తగ్గుతూ ఉంది. ఓకే, గుడ్, ఇది కూడా మంచిదే. ఇంకా అదర్ లయబిలిటీస్ ఏమో 159 crores ఉంది, 200 నుంచి 159 crores వచ్చింది. ఈ కంపెనీ ఫిక్స్డ్ అసెట్స్ కానీ చూసుకుంటే ఓన్లీ ఫర్ 127 crores. ఇంకా టోటల్ లయబిలిటీస్ ఏమో 501 crores. ఇంకా సిడబ్ల్యూఐపి వచ్చి 3 crores ఉంది. ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఏమో చేసింది 21 crores ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇంకా అదర్ అసెట్స్ కానీ చూసుకుంటే 349 crores. ఓవరాల్ గా వీళ్ళ అసెట్స్ వచ్చి 501 crores దాకా ఉంది. ఓకే, గుడ్ గానే ఉంది. రిస్క్ ఉంటది, బట్ మన రిస్క్ ని మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ అనేది ఇస్తుంది. బట్ పేషెన్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. మనకు స్టాక్ మార్కెట్ లో అంటేనే పేషెన్స్ ఉండాలి. అలాగే ఇంకా మెయిన్ మన క్యాష్ ఫ్లోస్ కూడా ఓకే, గుడ్ గానే ఉంది. 17 crores దాకా ఉంది. వీళ్ళు ఖర్చు పెట్టిండేది ఇవన్నీ చూసుకుంటే 65 crores దాకా వీళ్ళకి ఉండేది. ఇంకా మనకి మెయిన్ కావాల్సిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే అరౌండ్ 2021 లో కంపెనీ ప్రమోటర్స్ ఏమో 72.65 నుంచి తగ్గించుకుంటూ వచ్చి 68.81 వరకు స్టాప్ అయ్యారు. ఆ లాస్ట్ 2 years కూడా వీళ్ళు మార్చ్ అండ్ జూన్ లో కూడా సేమ్ అదే మెయింటైన్ చేశారు. ఇంకా పబ్లిక్ మాత్రము 27 నుంచి అరౌండ్ 31.18% వరకు పెరిగారు. ఇది మంచి పాయింట్. ఇది అంటే రిటైలర్స్ ఏమో పెరుగుతున్నారు దీంట్లో, అంటే ఆసక్తిగా చూస్తున్నారు ఈ కంపెనీలో బై చేయడానికి. ఓవరాల్ గా ఇది నా వ్యూ అయితే స్టాక్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ లేదు, బాగానే ఉంది. బట్ అనేది రిస్క్ అనేది తీసుకోవాలి ఈ స్టాక్ లో, ఎందుకంటే మార్కెట్ క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి మనం క్వాంటిటీ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బెటర్ గా ఉంటుందని నా పాయింట్ ఆఫ్ వ్యూ. హలో ఇన్వెస్టర్స్, మాధవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ చార్ట్ ఓపెన్ చేసినాను. నేను 1 week లో ఉన్నా. చూసుకుంటే ఈ కంపెనీ లిస్ట్ అయింది వచ్చి అరౌండ్ సెప్టెంబర్ 2019 3 లిస్ట్ అయింది ఈ కంపెనీ. అలాగే చూసుకుంటే ఈ కంపెనీ మల్టిపుల్ టచ్ పాయింట్స్ 2019 నుంచి 2023 May 15th వరకు ఇక్కడ సస్టైన్ అవుతూ ఉంది. ఆ లెవెల్ ని టచ్ అయితే ఉంది. ఒక్కసారిగా ఇక్కడ చూసుకుంటే బ్రేక్అవుట్ అయింది వచ్చి December 18th 2023 లో బ్రేక్అవుట్ అయ్యి హైయెస్ట్ వెళ్ళింది వచ్చి 16.9 వరకు వెళ్ళింది. ఇప్పుడు సెప్టెంబర్ 2024 16th మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ అయింది. చూసుకుంటే ఇక్కడ ఈ ఫాల్ ఇక్కడ ఎందుకు జరిగిందంటే ఇక్కడ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ గా వీళ్ళ రిజల్ట్స్ అనేది రాలేదు. అంటే ప్రీవియస్ క్వార్టర్లీతో పోలిస్తే ఈ క్వార్టర్లీ కొద్దిగా చాలా తక్కువ వచ్చిందనే దాంట్లో సెల్లింగ్ అనేది జరిగింది. బట్ ఈ కంపెనీ మంచి ఫర్దర్ గా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. ఇన్ 1 year ఇది షార్ట్ టర్మ్ కి ఇది మంచి బెస్ట్ కంపెనీ. ఇది మనము ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ లెవెల్ టచ్ అయ్యేంత వరకు ఉండండి. ఇది బ్రేక్అవుట్ అయితే బై చేయకండి. ఇది బ్రేక్అవుట్ కాలేదు, అగైన్ ఇది పైకి వెళ్ళిందంటే గానీ అప్పుడు మనం బై చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే మనం అగైన్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ కావాలా మనకు. ఇది బ్రేక్అవుట్ అయితే అంటే బై చేయడం లేదు. అగౌట్ ఇది బ్రేక్అవుట్ కాలేదు, ఇక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ అగైన్ పైకి వెళ్ళిందంటే బై చేసే అవకాశం వస్తుంది. మనం బై చేసే అవకాశం చూసుకుంటే ఇక్కడ మనము అరౌండ్ 13.67 ఉంది కదా. అగైన్ ఇది మనం ఈ లెవెల్ పాయింట్ అంటే 10 గానీ 9 గానీ 10 అబోవ్ పైన మనం బై చేసుకొని ఇక్కడ టార్గెట్స్ కానీ చూసుకుంటే మనము టార్గెట్ వచ్చి 26.04 ఉంది. అలాగే నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే 19.82 ఉంది. అలాగే థర్డ్ టార్గెట్ కానీ చూసుకుంటే 17.13 ఉంది. ఇంకా స్టాప్ లాస్ కానీ చూసుకుంటే మనము ఫస్ట్ స్టాప్ లాస్ చూసుకుంటే 10.91, సెకండ్ స్టాప్ లాస్ వచ్చి 7.28, అలాగే థర్డ్ స్టాప్ లాస్ వచ్చి 4.3 స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటున్నాను. ఓవరాల్ గా ఇది లాంగ్ టర్మ్ అలాగే షార్ట్ టర్మ్ కి ఈ స్టాక్ ని నేను రెఫర్ చేస్తున్నాను. బట్ మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి ప్లీజ్. మీరైతే తప్పకుండా మీ అనాలిసిస్ అయితే పక్కా చేయాలి. నా ఓవర్ వ్యూ అయితే ఈ కంపెనీ గురించి చూసుకోండి ఓకే, గుడ్ గా ఉంది. రిజల్ట్ పరంగా నెగిటివ్ గా ఉన్నా కూడా వీళ్ళ బిజినెస్ అనేది చాలా బాగున్నాయి కాబట్టి నేను ఈ కంపెనీని అనాలిసిస్ చేసి చెబుతాను. మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది, ప్యూర్లీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వీళ్ళ కంపెనీ గ్రోత్ అనేది బాగుంటుందని. దట్స్ ఆల్ గైస్. నా కంటెంట్ కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. జై హింద్.